విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అందరూ 3 సార్లు వచ్చిన వాళ్ళు 2 నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాతనే రావాలి. మీరు నేను ఎప్పుడైతే కోరిక చెప్పుకోమంటానో అప్పుడు 1-2 కోరికలు చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతాయి. 10 కోరికలు చెప్పుకొని ఒకటేసారి 3 సార్లు కావాలంటే కాదు. కనుక కొద్దిగా ఆలోచించండి. మీరు చెప్పేటప్పుడు ఒక 2-3 కోరికలు చెప్పుకొని మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ కోరిక చెప్పుకోండి. 10 కోరికలు చెప్పుకొని కావాలంటే వీలు పడదు. जो लोग अपनी इच्छा बोलता हूँ तब 1, 2 या 3 अपनी इच्छाएं बोल लो. आपके 3 महीने के अंदर जरूर इच्छाएं पूर्ण होगी. 3 महीने के लिए 3 इच्छाएं समझो, लेकिन 10 इच्छाएं बोल लेकर पूर्ण हो ऐसा नहीं हो सकता. मैं आपको किसी भी कैंसर जैसी बीमारी भी हो, अगर आप एक ही इच्छा लगकर 3 महीने आते हैं तो डेफिनेटली कम होता है. ये मेरी गारंटी है. मैं आपको बार बार यही कह रहा हूं. मैं जब आपको बुलाकर होम होने के बाद बुलाकर जब दीक्षा देता हूं तो उसे शक्तिपात दीक्षा कहा जाता है. हमारे गुरुजी का कहना था यहाँ आज्ञा चक्र में 24 प्रकार के बिंदु होते हैं. 24 రకాల బిందువులు ఉంటారు ఈ ఆజ్ఞా చక్రం పైన. ఆ ఆజ్ఞా చక్రమే మనల్ని ఇది చేయకు అని ఆజ్ఞాపిస్తుంది. 12 కింద ఉన్న ఆజ్ఞా చక్రాలు మన భౌతిక సుఖాలను అడుగుతుంది, పైన ఉన్నవి ఆధ్యాత్మిక సుఖాలను అడుగుతుంది. ఎప్పుడైతే నేను మీకు బొటనవేలు మీ దగ్గర పెడతాను, మీరు అప్పుడు కోరిక చెప్పుకుంటే మీ భౌతిక సుఖాలకు సంబంధించిన కోరికలు నెరవేరడానికి నేను బొట్టు పెడతాను, పిలుస్తాను మీకు. కనుక అది ఒక విధానం. దాన్ని శక్తిపాత దీక్ష అంటారు. శక్తిపాతం చేయడం అంటే నా కళ్ళల్లో చూసి మీ కళ్ళల్లో చూసి నేను ఒక రకమైన శక్తిని ప్రసారింపజేయడం. ఈ క్రియ ఎన్ని రకాలుగా ఉంది? స్పర్శ దీక్ష, శక్తిపాత దీక్ష, దృక్ దీక్ష, స్పర్శ దీక్ష అంటే గురువు స్పర్శించి దీక్ష ఇవ్వగలుగుతాడు. మంత్ర దీక్ష, మంత్రం ఇచ్చి దీక్ష ఇవ్వగలుగుతాడు. కళ్ళల్లో కళ్ళు చూసి దీక్ష ఇవ్వగలుగుతాడు. మన నెత్తిపైన ఆశీర్వాదం ఇచ్చి దీక్ష ఇవ్వగలుగుతాడు. కనుక మంత్రం ఇచ్చి మంత్ర దీక్ష ఇవ్వగలుగుతాడు, తంత్ర దీక్ష ఇవ్వగలుగుతాడు, యంత్రం ఇచ్చి దీక్ష. ఈ విధంగా మీ కోరికలు నెరవేరడానికి ఒక విధానాన్ని గురువు అవలంబిస్తాడు. అది మా గురువు గారు చెప్పిన విధానం. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ఎన్నోసార్లు చెప్పినా, సभी बहुत बार बोला हूं. एक घर में आपका टीवी है, टीवी ला लिए, बहुत अच्छा है, समझो शरीर आपका टीवी है. लेकिन अगर टीवी का बटन अपने पास है और टीवी चलाना नहीं आता तो क्या हुआ? टीवी यंत्र है, चलाने का तरीका तंत्र है, और आप सुनकर आनंद लेते हैं वो मंत्र है. उसी प्रकार ये मंत्र तंत्र यंत्र तीनों अपने पास हो. जैसा गुरु मिला है, शक्तिपात भी दीक्षा, हवन भी करवाया, मंत्र भी दिया, तो तुम तीनों तरीके से परफेक्ट हो गए. మీరు 3 రకాలు కూడా పర్ఫెక్ట్ అయినారు. మీ కోరిక నెరవేరుతుంది. ఇది విధానం అని గురూజీ మా పరమపూజ్య సద్గురుదేవులైన స్వామి నిఖిలేశ్వరాంజీ మంత్రతంత్ర యంత్ర విజ్ఞాన పత్రికని 1981లో తీసినారు. వాళ్ళ 3 కొడుకులు ఇప్పుడంతా హిందీలో ఉంది, తెలుగులో రాలేదు. బహుశా గురుకృప ఉంటే ఈ గురు పూర్ణిమ మందిరం అయిన తర్వాత నేను కూడా మన తెలుగు వాళ్ళ కోసం ఆ పత్రికను ప్రారంభం చేస్తాను. ఇప్పుడు మీకు చెప్పే విధానం ఏంటంటే, నేను మొట్టమొదటి చెప్పింది, మీరు రాగానే హోమం చేసిన తర్వాత కొబ్బరికాయ పలకొట్టిన తర్వాత కొబ్బరికాయ హోమం వేస్తే మీరు ఏ దేవుని గురించి అయితే నేను ప్రార్థన చేసినానో అగ్నిదేవుడు మీ కోరికను అక్కడి దాకా తన ఆహుతి మార్గంలో తీసుకొని పోయి అక్కడ నైవేద్యం చూపించినట్టు ఎక్కడైతే కొబ్బరికాయ వేస్తారో అక్కడ సమర్పించే నైవేద్యం భైరవుడు తీసుకొని పోతాడు. మీ కోరిక నెరవేరడానికి నేను శక్తిపాత దీక్ష ఇచ్చి మీ 3 రకాలుగా మీ కోరిక నెరవేరడానికి పూర్తి అవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. కనుక వచ్చింది రాగానే మనం మొట్టమొదటి లైన్లో నిలబడి హోమం చేసుకుని కొబ్బరికాయ కొట్టి నా దగ్గరికి వచ్చి నమస్కారం ఎప్పుడైతే శక్తిపాత దీక్ష ఇస్తానో కోరిక చెప్పుకుంటే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. ఇది విధానం. आपका विधान क्या है कि आप यहाँ आते ही हवन करें, नारियल भैरव या क्षेत्रपाल के पास फोड़े, आधा हवन वहां डाल के आए और फिर मेरे पास से स्पर्श दीक्षा, शक्तिपात दीक्षा ले ले. आपकी इच्छा निश्चित रूप से पूर्ण होती है. मैंने पहले से भी कहा और आज भी कह रहा हूं. अभी एक बात, रश ज्यादा हो जाने से, क्योंकि कहते हैं कि 1 या 2 बजने के बाद 3-4 बजे तक भूत और पिशाचों का समय होता है. 3 से 6 बजे तक यक्षिणी या गंधर्वों का समय होता है. उसके बाद का लक्ष्मी का समय होता है. उसके बाद हम जो भी हमारे प्रेत बाधाएं हैं उसका समय होता है. और रात में 12 से 3 तक दशमहा विद्याओं की महाकाली महातारा इनका समय होता है. तो अब मैं क्या कहता हूँ, जितना भी हो सके 1-1.5 बजे तक इस होम और हवन के कार्यक्रम पूर्ण करें, ताकि उसके बाद भूत पिशाचों का समय में हम साधना या हवन ना करें.
ఏమంటారు సమయం, బ్రహ్మముహూర్తం వేరు, విష్ణుముహూర్తం వేరు, శివముహూర్తం వేరు, అట్లా ఉన్నాయి. మనం పొద్దున్న నుండి 1 గంట వరకు, 1 గంటన్నర అభిజిత్ లగ్నం వరకు కనుక హవనం పూర్తి చేసుకుంటే మనం శ్రేష్ఠులముగా చెప్పబడి దేవతా కృపకు పాత్రలు అవుతాం. 1 గంట నుండి 4 గంటల 5 గంటల వరకు భూత పిశాచ సమయాలు, అప్పుడు ఎవరు సాధారణంగా సాధన చేయకూడదు కూడా. ఆ తర్వాత 5-6 గంటల నుండి మహాలక్ష్మి సూర్యుడు ఈ దేవతల స్థానంగా చెప్పబడింది, అది 9 గంటల వరకు. 9 తర్వాత యక్షిణి గంధర్వ కిన్నర వాళ్ళ కొరకు రాత్రి 12 నుండి పొద్దున 3 వరకు మహాకాళి దశమహావిద్యల కొరకు సమయం కేటాయి. ఆ దేవతలు అప్పుడు చైతన్యవంతంగా ఉంటారు. కాబట్టి నేను ఏం ప్రయత్నం చేస్తానంటే 1:30 లోపల పూర్తి అవ్వాలి. మీరు ఇప్పుడు హవనం చేయకుండా ఎవరికైతే పిలిచినారో 1:30 అవుతుంది, కాబట్టి వాళ్లకు ఆ రుద్రాక్షలో హవనం చేసిన ఎంత పుణ్యం ఉందో ఆ రుద్రాక్ష ఇచ్చాను. కనుక శివ గారు మీ పైన కనికరించి మీకు ఫ్రీగా వదిలేసి రుద్రాక్ష ఇస్తే మీకు ఫలితం దక్కదు. లేకుంటే ఆయనకు ఆ పాపం అనుభవించాల్సి వస్తే అనుభవిస్తాడో చెప్పండి. ఫ్రీగా పైసలు ఇవ్వకుండా ఎవరైతే రుద్రాక్ష ఇచ్చినారో, ఆయన పంపించినాడో, ఆ పాపానికి అర్హుడు ఆయన్నే. ఆ 200 రూపాయలు రుద్రాక్ష తీసుకొని అక్కడ ఇస్తేనే మీరు హవనం చేసిన పుణ్యం మీకు లభిస్తుంది, మీ కోరిక నెరవేరుతుంది. అది ఒక మాట చెప్తున్నా. ఆయన వదిలిన దానికి నేను ఎన్నడూ ఇట్లా అడగలేదు. సమయం అవుతుంది కాబట్టి సమయ అభావం వల్ల నేను చేపించినాను. కనుక ఆ రుద్రాక్ష వేసిన వాళ్ళు వాళ్ళ చోట యజ్ఞం దగ్గర వేసేసినా పర్లేదు, కానీ మీ వేసేసి మీ కోరిక, నాకు మీ పైసలు అక్కర్లేదు, నాకు నా భగవంతుడు, నాకు లక్ష్మీ సాధన ఉంటే, నాకు తారాసాధన సిద్ధి ఉంటే నేను మీకు భోజనాలు పెట్టి మీ అన్ని కోరికలు నెరవేర్చడానికి హవనం చేస్తున్నాను. మీరు వేసే నువ్వులు కానీ, మీరు వేసే నెయ్యి కానీ, మీరు వేసే కట్టెలు కానీ దేనికి రూపాయి తీసుకోండి. నేను నాకు ఏం లేదు, నా గురువు పేరు నిలబడి ఉండాలి, మీరందరూ బాగుపడాలి, మీరందరూ ఒక్కసారి నా గురువు గారికి జయకారం చేస్తే నేను ఇంత చేస్తున్న కృషికి శ్రేష్ఠునిగా అనుభవిస్తాను. ఈ సంవత్సరాల తరబడి చేస్తున్న ఈ కార్యక్రమానికి वर्षों से मैं जो कार्यक्रम कर रहा हूँ, अभी 6-7 साल हो गए शायद, जो कार्यक्रम कर रहा हूँ मैं आप अगर इस ऋण से मेरे से छूटना चाहते हैं तो मैं पैसे नहीं मांगता, केवल गुरु पूर्णिमा के दिन आकर गुरु का दर्शन लेके जाओ, आपकी सारी इच्छाएं वर्ष भर के लिए पूर्ण करूंगा. जो लोग आ रहे हैं, जो लोग ఎవరైతే వస్తున్నారో నిజంగా సంవత్సరం నిండా మీ కోరికలు నెరవేరాలంటే ఈ సంవత్సరం 28, 29, 30 గురు పూర్ణిమ కార్యక్రమాలు ఇక్కడే నడుస్తాయి. ఒక్కరోజు గురు పూర్ణిమ నాడు వచ్చి మీ గురు దర్శనం చేసుకుంటే మీరు సంవత్సరం నిండా చేసిన ఏదైనా పని కూడా అయిపోతాయి. నేను మీకు కేవలం ఆహ్వానించేది గురు పూర్ణిమకు మాత్రమే. నేను మిగతా రోజులు మిమ్మల్ని రమ్మన్నాను, మీ ఇష్టంతో వస్తున్నారు, మీ ఇష్టంతో మీ కార్యం చేసి వెళ్తున్నారు. కానీ గురు పూర్ణిమ నాడు గురువు సన్నిధిలో రావడం, గురు ఆశీర్వాదం, ఊరికే గురువుని చూసి దూరం నుంచి మీరు నమస్కారం చేసినా మీ సంవత్సరం నిండా మీరు గురు కృపకు పాత్రలు అవుతారు. ఆశీర్వదిస్తున్నాను. అది జ్ఞాపకం ఉంచుకోండి, చేయండి. నేను అక్కడ పైసలు అడగలేదు, ఇక్కడ పైసలు అడగను. కానీ గురు దర్శనం గురు పూర్ణిమ నాడు మీ రుణాన్ని తీర్చుకోవాలంటే గురు పూర్ణిమ నాడు గురుజీ యొక్క దర్శనం చేసుకొని పోవడమే శ్రేష్టమైన విధానం. కనుక గురు పూర్ణిమ ఈ నెల 28, 29, 30 రోజులు కార్యక్రమాలు ఉన్నాయి. కానీ 29 నాడు గురు పూర్ణిమ ఉంది. మీరు మీ అందరికీ నేను ఎన్నడూ ఆహ్వానించలేదు, రమ్మనలేదు. కానీ ఇప్పుడు మాత్రం చెప్తున్నాను, సంవత్సరంలో ఒక్కసారి గురు పూర్ణిమ నాడు గురువు యొక్క దర్శనం తీసుకోండి. మీరు ఇన్ని రోజులు చేసిన దేవతా కార్యాలన్నీ సిద్ధిస్తాయి. మీరు దేవతా పూజలు, సమస్యలు, మీరు మంత్రాలు చేసినవి సిద్ధించడానికి గురు పూర్ణిమ నాడు గురు చరణాల్లో వచ్చి గురు కృపకు పాత్రలు కండి. ఇది నేను మీకు కోరేది. నేను ఏ విధంగా అయితే గురుకృపకు పాత్రనైనానో మీకు కూడా అదే విధానం చెప్తున్నాను. ఈ తర్వాత गुरु दीक्षा इस्तानु. अंदरू చేతులు జోడించండి. मैं गुरु मंत्र की दीक्षा दे रहा हूँ, आप लोग हाथ जोड़ें. मैं जैसा कहता हूँ वैसा నేను ఇలా చెప్తున్నాను అలా నాతో అనండి. చెప్పండి. స్వామి శ్రీ సచ్చిదానంద సద్గురు ప్రియం శ్రీ నిఖిలేశ్వరానంద स्वामी मम सद्गुरु गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. आपका बायां हाथ ఎడమ చేయి హృదయం మీద పెట్టండి, కుడి చేయి తల మీద పెట్టండి. మంత్రోపదేశం చేస్తున్నాను, గురు మంత్రం ఇస్తున్నాను. చెప్పండి. ఓం పరమ తత్వాయ నారాయణాయ గురుభ్యో నమః. ఓం పరమ తత్వాయ నారాయణాయ గురుభ్యో నమః. ఓం పరమ తత్వాయ నారాయణాయ గురుభ్యో నమః. ओम ह्रीं मम प्राण देह रोम
प्रतिलोम चैतन्य जाग्रय ह्रीं ओम नमः ओम गुरुदेवताय विद्महे परब्रह्माय धीमहि तन्नो सद्गुरु प्रचोदयात्. కళ్ళు మూసుకొని గురుమంత్రం వచ్చిన వాళ్ళు 11 సార్లు అనుకోండి. మీ కోరిక గురుజీ మీ కృప వల్ల ఈ సాధనలో వచ్చినాం, మా కోరిక నెరవేర్చండి అని ప్రార్థన చేయండి. आंख मूंद कर गुरुमंत्र जब 11 बार बोलते हुए आप बोलो गुरुजी आपकी कृपा से आश्रम आए, हमारी इच्छा पूर्ण हो, ऐसी प्रार्थना करो. बात गुरुजी का जय घोष करेंगे. गुरुजी की जयकार जब बोलो परम पूज्य सदगुरुदेव भगवान की, वंदनीय माता जी की, गुरुपुत्र गुरुदेव की, समस्त सिद्धाश्रम की, समस्त सिद्धाश्रम साधक परिवार की, बोलो हर हर महादेव. ఇంకోటి చాలా మంది గురువు మీరు యంత్రం ఇస్తారన్నారు, రమ్మన్నారు, మీరు అమావాస్య నాడు రమ్మన్నారు అని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు ఏదైతే నేను యంత్రం ఇస్తానో ఆ యంత్రమే నేను సిద్ధి చేసిన యంత్రం, ఆ యంత్రమే మీకు యంత్రం. ఈ యంత్రం ఇచ్చిన తర్వాత కూడా మీకు ఏమైనా సమస్య ఉంటే అమావాస్య తర్వాత వచ్చి కలవడమే మేలైన మార్గం. 100 సార్లు 1000 సార్లు చెప్పినాను. ఇక్కడి నుంచి నా యొక్క యంత్రం తీసుకున్న తర్వాత ఎవరైతే మంత్రజపం చేసి యంత్రం ఇస్తారో ఆ యంత్రధారణ చేసి నేరుగా ఇంటికి వెళ్తారో వాళ్ళ వెంబడి వాళ్ళకు రక్ష, వాళ్ళ ఇంటికి భైరవుడిని పంపిస్తారు. ఆ యంత్రంతో భైరవుడు వస్తాడు, మీ ఇంటిని మిమ్మల్ని రక్షిస్తాడు. నేరుగా ఇంటికి పోయే వాళ్ళు మాత్రమే. మధ్యలో గురుజీ నేను ఆగి సాయంత్రం మీతో మాట్లాడతాను, మీతో చేస్తానంటే నీకు నా మీద నమ్మకం లేనట్టు. నీవు కనుక యంత్రం తీసుకొని నేరుగా ఇంటికి వెళ్ళిపోయినావా, నీ వెంబడి భైరవుడు 1 నెల రోజుల్లో నీ కోరిక నెరవేరుస్తాడు. మధ్యలో ఆగడం కానీ, మధ్యలో ఇక్కడ హోటల్లో చూడటం కానీ ఇట్లాంటి చేస్తే చేయవు. जो मनुष्य सीधा यहाँ से मैं दिया हुआ यंत्र लेकर सीधा घर पहुंचता है, उसके पीछे मैं भैरव रक्षा भेजता हूँ. उसके घर को 1 महीने के अंदर उसके घर में रक्षा और उसकी इच्छा पूर्ण होती है. मैं ये बार बार कहता हूँ आपको, जैसा ही यंत्र धारण कर लेते हैं आप घर को जाओ, ఏ విధంగా అయితే యంత్రాన్ని తీసుకుంటారో నేరుగా ఇంటికి వెళ్ళండి, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మళ్ళీ చెప్పిన గురుజీ కొందరు ఉన్నారు, ఎంత తిట్టండి అని మళ్ళీ సాయంత్రం గురుజీ కొంచెం మాట్లాడేది. నీ కోరిక చెప్పుకోమని 3 సార్లు చెప్పినామే, మళ్ళీ ఇంకేం మాట్లాడేది. నీకు ఇంకేమైనా మాట్లాడేది ఉంటే ఈ రోజు అమావాస్య ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ రా నాకు కలవడానికి. కానీ మళ్ళీ ఈ యంత్రం తీసుకొని మళ్ళీ కనుక నాకు కలవడానికి వచ్చినావంటే నీకు నా మీద నమ్మకం లేనట్టే. నమ్మకం లేని వాడి యొక్క కోరిక నెరవేరదు. ఎవరైతే నేరుగా ఇంటికి పోతారో వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మళ్ళీ మళ్ళీ ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు 5 నిమిషాల్లో మీ దగ్గరికి యంత్రాలు పంపిస్తున్నాను. అది యంత్రమా గురుజీ తాయి నేను ఏమి ఇచ్చినానో అదే యంత్రం. నేను మట్టి ఇచ్చినా, నేను నా గురువు గారికి అనేవాడిని, గురువు చేతితో మట్టి ఇచ్చినా అది దైవంతో సమానం, అది ప్రసాదం. నేను ఏమి ఇస్తే ఆ యంత్రాన్ని తీసుకొని మీరు మీ కోరిక మీ చేతిలో పట్టుకోండి, నేను మంత్రం చదువుతాను, అప్పుడు మీ మళ్ళీ కోరిక చెప్పుకోండి. ఆ యంత్ర ధారణ చేసి నేరుగా మీకు చేతనంత దక్షిణ అక్కడ వేసేసి మీరు ఇంటికి వెళ్ళండి, మీ కోరిక నెరవేరేటట్టు చూసే బాధ్యత నాది. మళ్ళీ ఆశీర్వదిస్తున్నాను. యంత్రాలు మీ దగ్గరికి వస్తున్నాయి, తీసుకోండి. यंत्र आपके पास आ रहे हैं, देखो जो यहाँ से सीधा यंत्र धारण कर घर को जाता है वो श्रेष्ठ है.